ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు మెయిన్ పార్ట్నర్ కెనరా బ్యాంక్, పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు, రియల్ పార్ట్నర్ స్వర్గసీమ సుకేతన. నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నెమలి పురివిప్పినట్టుగా, హరివిల్లే దిగి వచ్చినట్టుగా రంగురంగుల ముత్యాల ముగ్గులతో కళకళలాడే పండుగే సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రజ్యోతి నిర్వహించే ముత్యాల ముగ్గుల పోటీలు కూడా వచ్చినట్టే. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా 83 కేంద్రాల్లో 4 రాష్ట్రాల్లో 12,000 మంది మహిళామణులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీల్లో తెలంగాణలో 40 కేంద్రాల్లో 6,000కు పైగా నారీమణులు ఈ ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. మరి వారు వేసినటువంటి ముగ్గులు అలాగే ఆ పోటీలు ఎలా జరిగాయో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీల విజేతలకు హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో ఫైనల్స్ జరుపుకుంటున్నాం. మరి ఈ ఫైనల్స్ లో ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేయబోతున్నారు, ఎవరు పోటీ పడుతున్నారు, ఎవరు విజేతలు కాబోతున్నారు తెలియాలంటే ఈ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ కావాల్సిందే. మరి ఈ ప్రోగ్రామ్ మనకి స్పాన్సర్ చేస్తున్న వారు మెయిన్ పార్ట్నర్ కెనరా బ్యాంక్, అలాగే పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు, రియల్ పార్ట్నర్ స్వర్గసీమ సుకేతన. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు అయితే మనం ప్రారంభం చేస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనకి వీళ్ళకి ఇచ్చేటటువంటి టైం అయితే 2 గంటలు మాత్రమే. 2 గంటల్లో ఆ ముగ్గులు ఎలా ఉంటాయి అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఫైనలిస్టులు అయితే ముత్యాల ముగ్గులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళల్లోనే విజేతలు ఎవరు అని మరి కాసేపట్లో మనకి తెలియపోతోంది. ఇప్పుడు మీకు కాంపిటీషన్ స్టార్ట్ అయింది. పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళ బాక్సెస్లోకి వెళ్ళి ముగ్గులు వేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు కూడా బాక్స్ లోపలికి వెళ్ళకూడదు. కేవలం వాళ్ళు మాత్రమే వేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ముగ్గులు వేసేటప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరు పాటించాలండి. దాన్ని బట్టే మీకు మార్కులు వేయడం జరుగుతుంది. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరసలు అనేది కూడా చెప్పగలిగే విధంగా ఉండాలి. కొంతమంది ముగ్గులతో కాకుండా ఒక డిజైన్ లాగా, ఆర్ట్ లాగా వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. అలాగే ముగ్గు వేయడానికి కూడా గరిష్ట సమయం మీకు 2 గంటల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. మీరు వేసేటటువంటి డిజైన్కు ఆలోచన ఎలా ఉంది అనే దాన్ని 5 మార్కులలోకి పరిగణించడం జరుగుతుంది. ఇక లుక్ వైజ్ అందంగా ఎలా ఉంది, ఎలా తీర్చిదిద్దారు అనేటటువంటిది, అలా ఎలా ఇంప్రెస్ చేశారో, అందంగా ఎలా వేశారో అనేది చూసుకుంటే 15 మార్కులు వేస్తారు. మొత్తం దీనికి 20 మార్కులు ఉంటాయి. ఇక ముగ్గును చేతితో మాత్రమే వేయాల్సి ఉంటుంది. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగించి వేస్తే వచ్చిన మార్కుల్లో నుంచి మీకు 3 మార్కులు మైనస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జల్లెడ ఉపయోగించడానికి మాత్రం అనుమతి ఉంది. మీరు జల్లెడను ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. ముగ్గుల్లో గొబ్బెమ్మలు, బతుకమ్మలు వంటివి అమర్చొచ్చు. అయితే అవి తప్ప ఇతరత్ర వస్తువుల్ని ఎక్కువగా అమర్చకూడదు. ఇక ముగ్గుకు అదనపు అందం ఇవ్వడానికి ఇతర వస్తువులను వాడాలి తప్పితే
ఆ వస్తువులే ప్రధానాంశంగా చేసుకోకూడదు. ఇళ్ల నుంచి కలశాలు, అందమైన ఇతర వస్తువులు తీసుకొచ్చి అమర్చి వాటి చుట్టూ తూతు మంత్రంగా ముగ్గు వేయడం సరికాదు. అంటే ఇక్కడ మీరు తెచ్చినటువంటి వస్తువుల్ని ఎక్కువగా చూపించి ముగ్గు తక్కువగా ఏదో వేసామంటే వేసామని 2-3 చుక్కలతో ముగ్గులు వేస్తే మాత్రం అస్సలు పరిగణలోకి తీసుకోరు. మీరు 12,000 మంది నుంచి వచ్చినటువంటి ఫైనలిస్ట్. సో ఎలా వేయాలని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా విజేతగా నిలబడాలి అనేది. సో దాన్ని బట్టి ఆలోచించి చాలా చక్కగా ఎలా ఇంప్రెస్ చేయాలి అని ఆలోచించి మంచి మంచి ముగ్గులు వేయండి. ముగ్గులో ఎలాంటి నినాదాలు కూడా రాయకూడదు. ఏదైనా క్యాప్షన్స్ లాంటివి రాయాలి అని అనుకుంటే వాటిని ముగ్గులో భాగంగా కాకుండా బయట దానికి సంబంధించిందో లేకపోతే ఏదైనా క్యాప్షన్, ఏదైనా నినాదం రాయాలంటే రాయొచ్చు. అంతే తప్పితే ఆ నినాదమే ముగ్గులో ప్రధానాంశం కాకూడదు. సో ఇవి ముగ్గులు వేసేటప్పుడు మీరు పాటించాల్సినటువంటి నిబంధనలు. హరివిల్లే దిగి వచ్చినట్టుగా అన్ని కలర్స్ కనిపిస్తుంది. రెడ్, ఎల్లో, పర్పుల్, గ్రీన్, చాలా కలర్స్తో అందరూ సగం ముగ్గు కూడా వేసేసినట్టు కనిపిస్తున్నారు. మరి ఫైనలిస్ట్లో ఎవరెవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ నుంచి శనిగారపు హేమలత ఉన్నారు, వీరి హౌస్ వైఫ్ అండి. ఇక కరీంనగర్ నుంచి జోడు సాయి శ్రద్ధ వచ్చారు, ANM గా వర్క్ చేస్తున్నారు. ఇక వరంగల్ నుంచి మానేటి కవిత, నిజామాబాద్ నుంచి బూసేవార్ లత, నల్గొండ నుంచి నాంపల్లి శ్రీలత, మహబూబ్ నగర్ నుంచి గంధం అరుణశ్రీ, ఖమ్మం నుంచి మారోజు నీరజ, హైదరాబాద్ నుంచి K జ్యోత్స్న, మెదక్ నుంచి వజ్జ దివ్య, రంగారెడ్డి నుంచి ఈ ధనలక్ష్మి వచ్చారండి ఫైనలిస్టులుగా. సో ఈ 10 మందిలో ఎవరు విజేతలుగా నిలబడుతున్నారు, ఈ 10 మంది నుంచి ఎవరు విజేతలు కాబోతున్నారు అని తెలియాలంటే ఇక మరీ కాసేపు వెయిట్ చేయాల్సిందే. మరి విజేతలకు అందేటటువంటి ఆ బహుమతుల వివరాలు కూడా ఒకసారి చూద్దాం. మనకి సెకండ్ బహుమతి, రెండో బహుమతి 10,000 రూపాయలు అండి. అది ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది. ఇక కెనరా బ్యాంక్ వారిచ్చే మొదటి బహుమతి 30,000 రూపాయలు. ఆ తర్వాత 6గురికి 3,000 చొప్పున కన్సోలేషన్స్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా ప్రారంభించే ముందే ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్తో మనము స్పాన్సర్స్ అయినటువంటి వారి లోగోల్ని కూడా ముగ్గులుగా వేయించడం జరిగింది. సో అలా ఫైనల్ పోటీలకు వచ్చి స్పాన్సర్స్ లోగోలు ముగ్గుగా వేసిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఫస్ట్ మనం స్పాన్సర్స్ తరపు నుంచి గిఫ్ట్స్ హ్యాంపర్లు కూడా ఇస్తున్నామండి. రైట్, ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి హేమలత గారు చాలా బిజీగా ముగ్గేస్తున్నారు. ఏ ముగ్గేస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హేమలత గారు చాలా బిజీగా ఉన్నారు, ఏ ముగ్గేస్తున్నారు? చుక్కల ముగ్గులే మేడం, మధ్యలో అమ్మవారు వేసాను, అమ్మవారి చుట్టూ ఫ్లవర్. నేను చెప్పిన రూల్స్ అన్ని పాటిస్తున్నారా? వేస్తున్నా మేడం, చుక్కల ముగ్గే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక కరీంనగర్ నుంచి సాయి శ్రద్ధ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం మామూలుగా చుక్కలు దాంతోపాటు ఒక ముగ్గు వేయడం వేరు, కానీ ఈ మెలికల ముగ్గు అనేది చాలా కష్టం. ఇవి చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ముగ్గు పేరు ఏదైనా ఉందా అండి సాయి శ్రద్ధ గారు? ముత్యాల ముగ్గే అండి. ముత్యాల ముగ్గే. ఓకే, ఏంటి ఫస్ట్ మీకే వస్తుందని అనిపిస్తుందా? కాన్ఫిడెంట్ ఉంది మేడం. కాన్ఫిడెంట్, ఓకే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇక మెదక్ నుంచి దివ్య గారు కూడా చాలా సీరియస్గా వేసేస్తున్నారు. ఇది కూడా నాకు ఒక ఏదో ప్రింట్అవుట్ వేసినట్టే అనిపిస్తోంది. పేపర్ తీసుకొచ్చి చాలా బాగుంది. మెరూన్లో వైట్ మెలుకుల ముగ్గు, దాని చుట్టూ ఆరెంజ్తో మనకి కొంచెం దాని బార్డర్ వేస్తున్నారు. చాలా చక్కగా వేస్తున్నారు. హాయ్ అండి, బిజీ హ్యాపీ సంక్రాంతి. ఓకే, సో మీరే విన్నర్ అంత కాన్ఫిడెన్స్తో చాలా సీరియస్గా వేసేస్తున్నారు. దీని పేరు ఏమైనా చెప్తారా? బ్రహ్మముడి.
ఎండ్ అయింది అన్నది క్లియర్గా తెలియదు. ఓ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అనేది క్లియర్గా తెలియదంట, అదే మ్యాజిక్ దీంట్లో. జ్యోత్స్న గారు హైదరాబాద్ నుంచి. ఎస్, మీరు కూడా అన్ని కలర్స్ని ఫిల్ చేస్తున్నట్టున్నారు. ఈ ముగ్గు పేరేంటో చెప్తారా? సైడ్ బార్డర్లు మధ్యలో ముగ్గేసి సైడ్ బార్డర్లు అన్నీ వేసింది. ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క డిజైన్. ఓ చాలా బాగుందండి. లైఫ్లో అన్ని కలర్స్ ఉండాలి, అది కొంచెం ఇక్కడ బాగా కనిపిస్తోంది. సూపర్ అండి. ఓకే, ఖమ్మం నుంచి నీరజ గారు కూడా పింక్ వైట్ ఆ బ్లూ, ఫ్యాబులస్ కలర్ కాంబినేషన్. అదైతే నాకు ఇలా చూడంగానే చాలా బాగుంది. అమ్మవారిని ముగ్గులో చేర్చడం అనేది చాలా బాగుంది. ఎస్, ఇది ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 5 days పట్టింది. 5 days పట్టింది. అంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే మీ ఓన్గానా? నేనే తయారు చేసుకున్నాను. ఓకే, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తున్నాను, కాన్ఫిడెంట్. సో మహబూబ్ నగర్ నుంచి అరుణశ్రీ గారు చాలా సీరియస్గా, చాలా నీట్గా, ఒక సిస్టమాటిక్గా వేసుకుంటూ వస్తున్నారు. దీనికి ఏదైనా పేరుందా? సంక్రాంతికి సంబంధించిందే మేడం. అంతే, మీరు ఓన్గా డిజైన్ చేశారా? అవును మేడం. ఓకే, ఏంటి ఫస్ట్ మీకే వస్తుందా? ఎలా ఉంది మీకు కాన్ఫిడెన్స్? ఉంది మేడం కాన్ఫిడెన్స్ అయితే. ఫస్ట్ నాకే రావాలని కోరుకుంటున్నా. ఇక నల్గొండ నుంచి శ్రీలత గారు కూడా బ్లూ, ఆరెంజ్, ఎల్లో. ఎస్, శ్రీలత గారు ఈ ముగ్గుకి ఏదైనా పేరుందా? మెలికల ముగ్గే. నిజామాబాద్ నుంచి లత గారు మరో ఫైనలిస్ట్. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ముగ్గు కంప్లీషన్కి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంకా ఉందా అండి? ఆల్మోస్ట్ అయిపోయిందా? ఇంకా ఉందా? ఇంకా ఉందండి. ఇంకా ఉందా? దీని పేరేంటండి? ముత్యాల ముగ్గు. ఇక వరంగల్ నుంచి కవిత గారు కూడా చాలా బిజీగా ముగ్గులు వేసేస్తున్నారు. కవిత గారు, దీని పేరేంటి? మెలికల ముగ్గులు. అంటే మీరే డిజైన్ చేశారా, నేర్చుకున్నారా? నేనే నేర్చుకున్నాను. ఇక రంగారెడ్డి నుంచి ధనలక్ష్మి గారు కూడా నాకు సంక్రాంతి అనేది బాగా ఎలివేట్ చేస్తూ కనిపిస్తోంది. హరిదాసు, అలాగే గంగిరెద్దు, ఇవన్నీ కూడా మనకి చాలా సింబాలిక్గా కనిపిస్తాయి సంక్రాంతి అంటే. అవన్నీ ఈ ముగ్గులో కనిపిస్తున్నాయండి. చాలా బాగుంది. మరి ఏంటి, అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా వేసేస్తున్నారు ఫస్ట్ వస్తామని చెప్పి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎవరు ఫస్ట్ వచ్చినా సంతోషమే మేడం. మనం ఇచ్చిన సమయంలో గంట అయిపోయిందండి. ఇక రిమైనింగ్ 1 hour మాత్రమే ఉంది. సో అందరూ కూడా చాలా బిజీగా వాళ్ళ రంగురంగుల హరివిల్లుతో నింపేసినటువంటి ముగ్గులతో చాలా బిజీగా ఉన్నారు. అయితే వీళ్ళని జడ్జ్ చేసేటటువంటి ఆ జడ్జెస్ కూడా వచ్చేస్తున్నారన్నమాట. వారి వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. శ్రీమతి పి రజని బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. ఎంఎస్సీ పిహెచ్డీ చేసిన రజని రసాయన శాస్త్రంలోనూ విద్యారంగంలోనూ అనేక పరిశోధనలు చేశారు. స్త్రీ శక్తి 2017 పురస్కారంతో పాటుగా అనేక అవార్డులు అందుకున్నారు. శ్రీమతి దాస్యం గీతా భాస్కర్ ఆంధ్ర మహిళా సభ విశ్రాంత చైర్పర్సన్, బహుముఖ ప్రజ్ఞాశాలి, విజువల్స్ ఆర్ట్స్ అధ్యాపకురాలిగా, విద్యా శిక్షకురాలిగా ఎంతో అనుభవం ఉన్నవారు. డెస్టినీస్ చైల్డ్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. సంగీతంలో, వంటల్లో, గార్డెనింగ్లో అభినవేశం కలవారు. 58 ఏళ్ల వయసులో సినీ రంగంలో కూడా అడుగుపెట్టి ఫిదా చిత్రంలో సాయి పల్లవికి అత్తగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి ముగ్గుల పోటీలో జడ్జిలుగా ఉండేవాళ్ళు మామూలుగా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారంట. అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. సో ఒకసారి రజనీ గారు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. హ్యాపీ సంక్రాంతి అండి. అదే ఇప్పుడే మాట్లాడుతున్నాను. చాలా డార్క్ కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని అట్రాక్టివ్గాను ఈక్వల్ బ్యూటీలో ఈక్వల్గా ఉన్నాయి. మరి మనం నిశితంగా పరిశీలించి ఎవరికి బహుమతి అందించాలో ఆలోచించి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది కష్టమైన పనే. ప్రతి సంవత్సరం నాకు అప్పగిస్తుంటారు ఏబిఎన్ వారు. ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫర్ హ్యావింగ్ మీ యాజ్ ఎ జడ్జ్. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఇలా కొనసాగించడం కూడా చాలా సంతోషకరం. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. మీరు ఆల్ ఓవర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే నేను మీ దాంట్లో ఐ థింక్ చాలా ఏళ్ళకు ముందు పార్టిసిపేట్ చేసిన, నాకు ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఏదో చీరలు ఏదో ఇచ్చినారు.
ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి ముత్యాల ముగ్గుల పోటీల్లో ఆల్రెడీ గీతా భాస్కర్ గారు కూడా ఒక పార్టిసిపెంట్. కానీ అప్పుడు ఇన్ని షరతులు లేకుండా ఉండే అనమాట, ఇన్ని రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే. అండ్ మళ్ళీ చుక్కల ముగ్గు అయితే నాకు కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ చేతులు తిరగాలి కదా. ఐ రియలీ అప్రిషియేట్ దట్. సో ఇప్పుడు మనకి 1.5 hour టైం అయిపోయింది, ఇక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. వాళ్ళు ఏది చేసినా ఈ హాఫ్ అన్ అవర్లోనే చేయాలి. దానిలో గొబ్బెమ్మలైనా సరే, నవధాన్యాలైనా సరే, కలర్స్ని ఫిల్ చేయాలన్నా సరే, ఏదైనా సరే ఇక హాఫ్ అన్ అవర్లో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జడ్జెస్ కూడా ఆల్రెడీ వాళ్ళ మార్క్ పేపర్స్తో వాళ్ళు వేసేటటువంటి మార్క్స్తో చాలా బిజీగా ఉన్నారు. ఎవరు ఎలా కలర్స్ వేస్తున్నారు, ఏమేమి యూజ్ చేస్తున్నారు, సో ప్రతి ఒక్కరు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 10 మంది ఫైనలిస్టులు వేసిన ముగ్గులు ఇవే. రకరకాల ముగ్గులేశారు, రంగురంగుల ముగ్గులేశారు. న్యాయ నిర్ణేతలు మార్కులు కూడా వేసేశారు. అయితే ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేటటువంటి ఆతృత వీళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఎవరు ఫైనల్గా ఉండబోతున్నారు. సో ఇప్పటి వరకు మనం 12,000 మంది పార్టిసిపెంట్స్ నుంచి హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయని చూసాం కదా. సో అందరూ ఫైనలిస్టులు కూడా ఇప్పుడు 10 మంది ఫైనలిస్ట్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఫైనల్స్లో వారి ముగ్గులతో సిద్ధంగా ఉన్నారు. మరి జడ్జెస్ కూడా వాళ్ళ మార్క్స్తో సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు ఈరోజు విజేతగా నిలవబోతున్నారు అనేది ఇక మరి కాసేపట్లోనే మనకు తెలియజేయబోతోంది. మన కార్యక్రమానికి రాబోతున్నటువంటి అతిథులు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి. 26 ఏళ్ల అతి చిన్న వయసులో పాలకుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. వీరు ఈ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తానని చెప్తున్న యశస్విని రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుమారి అనన్య నాగళ్ళ ప్రముఖ సినీ నటి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య హైదరాబాద్లో బీటెక్ చదివారు. మల్లేశం సినిమాలో చక్కని నటన ప్రదర్శించి సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. వకీల్ సాబ్ చిత్రంతో మరింత ప్రజాదరణ పొందారు. సో యశస్విని గారు, హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. సో మీకు ఇవన్నీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. ఇట్లా ముగ్గులు చూసి చాలా సంవత్సరాలు అయింది. మంచిగా రంగురంగుల ముగ్గులు, అందులో మళ్ళీ వాళ్ళు ఏదో తెలియజేయడము, అక్కడ సీడ్స్ పెట్టి విత్తనాలు అవన్నీ పెట్టి మంచి ధాన్యాలు అవన్నీ మంచిగా అనిపిస్తుంది. గొబ్బమ్మలు సాంప్రదాయం ఉట్టిపడుతుంది. ఓకే, సో మరి పార్టిసిపెంట్స్కి ఏమైనా చెప్తారా? 12,000 మంది అందరూ ముగ్గులేసి ఎంతో కష్టపడ్డారు. అందులో ఇవి ఫైనల్ చేయడం జరిగింది. మళ్ళీ వీటిలో కూడా మొదటి బహుమతి అనేది ఒక్కరికి ఉంటుంది. బహుమతి ఒక్కరికే వచ్చినా కానీ అందరి కష్టము గుర్తించదగినదే. అట్లా ఎవరేం బాధపడద్దు. అందరి ముగ్గులు బాగున్నాయి. యా అండి, ప్లీజ్. సో ఇప్పుడు మన గెస్ట్ అనన్య గారు కూడా ముగ్గులని చూసేశారు. మరి ఆవిడ నిజంగానే సంక్రాంతి పండుగ ముగ్గులు వేసారా లేదా నిజంగా అలా చూసి జడ్జ్ చేశారా తెలుసుకుందాం. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హాయ్, హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో మరి ఈ 2024 సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు? ఇక్కడ అన్ని ముగ్గులు చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్. యా, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఇట్లా ముగ్గులు చూసి. ఇట్లా యూనో యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుండి చూడలేనుకుంటే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వేయలేదు కూడానా? మిస్ అనేమో స్కూల్లో ఆ టైంలో ఖమ్మంలో ఉన్నప్పుడు. బట్ ఈ మధ్యకాలంలో చాలా ఇయర్స్ అయిపోయింది వేసి. బట్ భలే బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. పండుగ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్, మనం ఝాన్సీ గారి గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. షీఈస్ ద లెజెండరీ లీడర్. మరి ఇక్కడ ముగ్గులు చూసిన తర్వాత ఎలా అనిపిస్తోందండి? చాలా బాగా అనిపిస్తుంది. అంటే టాలెంట్ పీపుల్ ఎంతమంది ఎంత మంచి టాలెంట్ తోటి ఉన్నారా మన ఎస్పెషలీ ఆడపిల్లలు. అంటే వాళ్ళకి యునిక్గా అంటే ఐడియాసే కాకుండా ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి నవధాన్యాలు పెట్టారు, మళ్ళీ బొమ్మల కొలువులాగా ఒక బొమ్మలు పెట్టారు, మళ్ళీ అక్కడ చూస్తే నువ్వులుండలు, చక్కనాలు అంటే మన ట్రెడిషనల్ వంటలు, మళ్ళీ రేగి పండ్లు. సో ఇవన్నీ కూడా యునిక్, ఎవరిది వాళ్ళకే చాటీ లేదన్నట్టుగా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇక మరి కాసేపట్లోనే అతిరథ మహారథుల మధ్య ఈ ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫైనల్స్ లో విజేతలు ఎవరో చూసేద్దాం రండి.
Deputy General Manager, Canara Bank, our sponsors, to speak on behalf of our sponsors. అందరికీ నమస్కార్. सभी को हैप्पी न्यू ईयर 2024. First, on behalf of Canara Bank, I wish to appreciate our ABN news channel, news and TV channel for this initiative of conducting this Rangoli competition every year, almost more than 20 years in the entire state of Telangana and Vijayawada. ये रंगोली कंपटीशन की इम्पोर्टेंस कि हमारा वो कल्चर है, ट्रेडिशन है ना, उसको हम सबको मालूम है कि हर घर में कुछ सेलिब्रेशन है, कुछ फंक्शन है. फर्स्ट थिंग हम स्टार्ट करते हैं रंगोली से हमारा घर के सामने. वो हमारा वो बिलीफ है, ट्रेडिशन है कि वो रंगोली डालने से हम एक लक और प्रॉस्पेरिटी और गॉडेस लक्ष्मी हमारे घर में हम वेलकम करें, वो हमारा बिलीफ है. सिर्फ उसके अलावा हमारा ट्रेडिशन भी हम स्प्रेड करते हैं. ये उपस्थित हुए वो पार्टिसिपेंट्स, वो ये कंपटीशन में विजेता अला सभी अंदर की शुभकामना, हमारा अप्रिसिएशंस అండ్ కంగ్రాచులేషన్ ఫ్రమ్ అవర్ కెనరా బ్యాంక్. స్టేట్ లెవెల్లో ఇక్కడ ముగ్గులు పోటీలు ఇంతమంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనకి 10 కనపడుతున్నాయి, ఇక్కడ అదేనండి 10 కనపడుతున్నాయి. కానీ దీని వెనకమాల ఎంతోమంది మహిళలు కృషి చేయటం వల్ల ఇక్కడికి రాగలిగినాయి ఇవన్నీ కూడా. సో అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అట్లా ఉన్నాయి. సో ఈ ప్రైజ్తో పాటు కథమోళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి వర్క్ చేసి అంటే వీళ్ళ యొక్క టాలెంట్, ఈ టాలెంట్ ఉందనే కాకుండా ఏబిఎన్ వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే మహిళల్లో కూడా ఇంత టాలెంట్ ఉంటుంది, ఇంత టాలెంట్ వాళ్ళలో తీసుకువచ్చి మనకి అది ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం అనేది చూపించగలిగిన అనేది చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మహిళలకు కూడా ఇలాంటి అంటే మన పుష్ అనేది, ఒక మోటివేషన్ అనేది వాళ్ళకి కావాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే వాళ్ళకు కూడా ఇలాంటి టాలెంట్ ఉంటుంది, మేము కూడా చేయగలుగుతామనే అది మన మోటివేషను, డ్రైవ్ అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇది ఉన్నది నాలో అనేది తెలుసడానికి ఇదొక మంచి అవకాశం వాళ్ళకి. సో మా తరపున అంటే మాది హనుమాన్లా ఝాన్సీ ఫ్యామిలీ ట్రస్ట్, మా ట్రస్ట్ తరపున 3000ది 5000 చేస్తాము. కథమ డిఫరెన్స్ మేము పెడతామండి. సో మహిళల పాపం అంటే ఎంతో కష్టపడి వాళ్ళందరూ కూడా ముగ్గులు వేసుకొని ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ దాకా వచ్చారు. సో మీ అందరికి కూడా మా పేరు పేరున థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హాయ్ అండి, నమస్కారం కూడా. నేను చాలా ఇయర్స్ అయింది ఇలా ముగ్గులు పోటీలు చూసి. మన ట్రెడిషన్, అది కూడా మన సంక్రాంతి, మన ఫెస్టివల్స్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం, అది కూడా ఇంత ట్రెడిషనల్ వేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు కంగ్రాచులేట్ చేస్తున్నాను అంటే మన ట్రెడిషన్స్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళడం అనేది ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్. బికాస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం మనము, అంటే ఫార్వర్డ్ వెళ్తున్నాం అనుకుంటున్నాము కానీ చాలా విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం, చాలా విషయాలు పట్టించుకోవట్లేదు. సో ఏబిఎన్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ ఇంత మంచి కాంపిటీషన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడే చూస్తున్నాను ముగ్గులన్నీ చాలా బాగున్నాయి. ఐ మీన్ చాలా అవర్స్ ఆఫ్ వర్క్ చేసి ఉంటారు. ఎన్ని అవర్స్ పట్టిందండి వేయడానికి ఒక్కొక్క ముగ్గు? 2 hours. ఓ మై గాడ్, మంచి ఎక్సర్సైజ్ అనుకుంటా. బట్ చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నీ. సో విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. బట్ విన్ అవ్వకపోయినా ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఎవ్రీ ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు సంక్రాంతికి వేసిన వస్తున్నాయి. సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. ఇది ఎప్పుడో ముందు చూసేటోళ్ళము, ఊర్లల్లో ఇంత మంచి పెద్ద పెద్ద ముగ్గులు అమ్మాయిలందరూ ఒక దగ్గర చేరి కాంపిటీషన్గా ఫీల్ అయ్యేటోళ్ళు. అప్పుడు కూడా మా ముగ్గు బాగుందా, మీ ముగ్గు బాగుందా అనుకుంటూ. ఇప్పుడు మరి ఇక్కడ 12,000 మంది ముగ్గులు వేస్తే ఇక్కడ కొంతమంది సెలెక్ట్ అయి రావడం జరిగింది. మరి ఇక్కడున్న ప్రతి ఒక్క ముగ్గు చాలా బాగుంది. కాకపోతే
ఒక్కళ్ళకి ఇవ్వాలి కదా మొదటి బహుమతి అనేది, అట్లా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మిగతా 3 కూడా అంతే. కానీ ప్రతి ఒక్క ముగ్గు చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఫైనల్స్లో వీళ్ళు వేసినటువంటి ముగ్గులకి గెస్ట్లు కూడా ఫిదా అయిపోయారు. ఎవరు ఆ ఫైనలిస్ట్ అనేది నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. మీలాగే 10 మంది నుంచి మనం సెకండ్ ప్రైజ్ ముగ్గురికి ఇవ్వడం జరుగుతోంది 10,000 రూపాయల చొప్పున. అలాగే ఫస్ట్ ప్రైజ్ 30,000 ఒకరే ఉన్నారు. ఆ తర్వాత 6గురికి 3,000 రూపాయలు చొప్పున అని అనుకున్నాం. కాకపోతే ట్రస్ట్ నుంచి ఝాన్సీ గారు ఇప్పుడే 2,000 యాడ్ చేస్తూ 5,000 రూపీస్ ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో టోటలీ ఈ ప్రైజ్ అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా సెకండ్ ప్రైజ్ మానేటి కవిత గారు. ఆంధ్రజ్యోతి ఏపీఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు రియల్ పార్ట్నర్స్ స్వర్గసీమ సుకేతన సెకండ్ ప్రైజ్ అందుకుంటున్నటువంటి విజేత మానేటి కవిత గారు 10,000 రూపాయల చెక్. మా రోజు నీరజ గారు. కంగ్రాచులేషన్స్ అండి. రెండవ బహుమతి 3వ విజేత వజ్జా దివ్య గారు మెదక్ జిల్లా నుంచి. కంగ్రాచులేషన్స్ దివ్య గారు. రెండవ బహుమతి అందుకున్నటువంటి 3 విజేతలకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇక ఇప్పుడు మొదటి బహుమతి ఎవరు అందుకోబోతున్నారు? 30,000 రూపాయల మొదటి బహుమతి. ఆదిలాబాద్ నుంచి హేమలత గారు. కంగ్రాచులేషన్స్ హేమలత గారు. ఆంధ్రజ్యోతి ఏపీఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు రియల్ పార్ట్నర్స్ స్వర్గసీమ సుకేతన. ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్ విజేతగా ఆదిలాబాద్ నుంచి హేమలత గారు 30,000 రూపాయల చెక్ ని రిసీవ్ చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ హేమలత గారు. ఎస్, ఇప్పుడు మనకి కన్సోలేషన్ ప్రైజ్ ఉన్నాయండి 6గురికి. ఫస్ట్ కరీంనగర్ నుంచి జోడు సాయి శ్రద్ధ గారు. నిజామాబాద్ నుంచి భూసేవార్ లత. నెక్స్ట్ కన్సోలేషన్ విన్నర్ మహబూబ్ నగర్ నుంచి గంధం అరుణశ్రీ గారు. నెక్స్ట్ కన్సోలేషన్ విన్నర్ నల్గొండ నుంచి నాంపల్లి శ్రీలత గారు. హైదరాబాద్ నుంచి కే జ్యోత్స్న గారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కన్సోలేషన్ విన్నర్ రంగారెడ్డి నుంచి పి ధనలక్ష్మి గారు. మరి ఇంత కష్టపడి 12,000 మంది నుంచి ఫిల్టర్ అయ్యి ఈరోజు టాప్ పొజిషన్కి వచ్చినటువంటి హేమలత గారితో ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు వేసినటువంటి ముగ్గులకి అందరూ ఫిదా అయిపోయారండి. చాలా కష్టపడ్డారు, చాలా టెన్షన్ పడ్డారు. సో మరి 30,000 రూపాయల చెక్ తీసుకున్న తర్వాత అంతకంటే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ విన్నర్గా అనేది అనౌన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ అయినా మేడం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఒక రావడమే గ్రేటు, మళ్ళీ గెలవడం అంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఓకే, సూపర్ అండి. సో ఇంత మంది కాంపిటీషన్లో వీళ్ళు నిలబడడం అనేది చాలా గ్రేట్. కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో మీరు మళ్ళీ పాల్గొనాలి. ఇదే కాంపిటేటివ్ స్పిరిట్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహించిన కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు. ఇవి ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు. మెయిన్ పార్ట్నర్ కెనరా బ్యాంక్, పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు బెంగళూరు రియల్ పార్ట్నర్ స్వర్గసీమ సుకేతన.